Hi viewers, welcome to She Tally Tutorials in Telugu YouTube channel. I am Bharati. ఈ రోజు వీడియోలో నేను GSTR 1 నిల్ రిటర్న్స్ అనేది ఎలా ఫైల్ చేసుకోవాలి GST పోర్టల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో GSTR 1 రిటర్న్ నిల్ రిటర్న్స్ ఎలా ఫైల్ చేసుకోవాలి. సో నిల్ రిటర్న్ అంటే ఏంటి ఫస్ట్. సో మనం GST రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి ఆ మంత్లో బిజినెస్ ఏది లేనప్పుడు మనకి మనకి బిజినెస్ ఏది జరగనప్పుడు మనం నిల్ రిటర్న్స్ అనేది ఫైల్ చేసుకుంటాము. సో GSTR 1 నిల్ రిటర్న్స్ అనేది ఆన్లైన్లో ఎలా ఫైల్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసము లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మంత్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. రిటర్న్ డాష్ బోర్డ్కి వెళ్తున్నాను. సో రిటర్న్ డాష్ బోర్డ్లో ఇప్పుడు మనం GSTR 1 ఫైల్ చేయాలి. సో ఇక్కడ ఫినాన్షియల్ ఇయర్ క్వార్టర్ సెలెక్ట్ చేసేసుకోవాలి. జూన్ మంత్ సర్చ్ క్లిక్ చేయండి. సో ఇక్కడ GSTR 1 ప్రిపేర్ ఆన్లైన్ డ్యూ డేట్ కనబడుతుంది. GSTR 3B కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ మళ్ళీ మనం జూన్ మంత్ తీసుకొని GSTR 1 ఫైల్ చేద్దాం. GSTR 1 రిటర్న్ ప్రిపేర్ ఆన్లైన్. సో మనం GSTR 1 రిటర్న్ ఫైల్ చేస్తామని సెలెక్ట్ చేసుకున్నాము. ఈ మంత్లో ఈ క్లయింట్కి సో ఎటువంటి బిజినెస్ లేదు కాబట్టి నిల్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఎటువంటి డీటెయిల్స్ ఎంట్రీ చేయని అవసరం లేదు. జస్ట్ మనం జనరేట్ సమ్మరీ క్లిక్ చేసుకోవాలి. సో యువర్ జనరేట్ సమ్మరీ రిక్వెస్ట్ హ్యావ్ బీన్ రిసీవ్డ్, ప్లీజ్ చెక్ ద స్టేటస్ ఇన్ సమ్ టైమ్ బై క్లికింగ్ అండ్ రిఫ్రెష్ అని అడుగుతుంది. అంటే మనం ఇచ్చిన సమ్మరీ తీసుకున్నది కొంతసేపు పడుతుంది రిపోర్ట్ రావడానికి. మనం ఇలాగ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఇక్కడ టైటిల్ పైన మనకి టైటిల్ బ్లాక్స్లో ఇలా మెసేజ్ వస్తూ ఉంటుంది. దీన్ని చూసుకొని వర్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనం రీఫ్రెష్ బటన్ క్లిక్ చేద్దాము. చూడండి, నేను రీఫ్రెష్ బటన్ క్లిక్ చేశాను. సో రీఫ్రెష్ బటన్ క్లిక్ చేయగానే ప్రొసీడ్ టు ఫైల్ సమ్మరీ అని అడుగుతుంది. సో ప్రొసీడ్ టు ఫైల్ సమ్మరీ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకి ఇలా డిస్క్లోజ్ అవుతుంది బాక్స్ అనేది. మనకి ఇంకా ఎటువంటి బిజినెస్ లేదు కాబట్టి అన్ని వాల్యూస్ జీరోలోనే ఉంటాయి. సో మీరు జస్ట్ ఇక్కడ ఫైల్ స్టేట్మెంట్ క్లిక్ చేసుకోండి. ఫైల్ స్టేట్మెంట్ క్లిక్ చేయగానే మనకి ఇలాగ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకోండి. సో టిక్ మార్క్ పెట్టుకున్న తర్వాత ఆథరైజ్డ్ సిగ్నేటరీ అడుగుతుంది. మీ బిజినెస్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫైల్ విత్ ఈవీసీ సెలెక్ట్ చేసుకోండి. మీరు డిఎస్సితో ఫైల్ చేశారు కాబట్టి డిఎస్సి కూడా తీసుకోవచ్చు. ఫైల్ విత్ ఈవీసీ తీసుకోండి. సో ఇక్కడ లైక్ ఎంటర్ వన్ టైం పాస్వర్డ్ అడుగుతుంది. సో అంటే మన మొబైల్కి పాస్వర్డ్ వచ్చి ఉంటుంది కదా, సో అది మనం ఇక్కడ రికార్డ్ చేసుకోవాలి. సో ఓటీపీ వేసుకోవాలి. ఇప్పుడు వెరిఫై క్లిక్ చేయండి. సో ఇది GSTR 1 ఫర్ ద రిటర్న్ పీరియడ్ సక్సెస్ఫుల్లీ ఫైల్డ్ అని మెసేజ్ వస్తుంది. చూడండి, మనకి రిటర్న్ ఫైల్ అవ్వగానే ఇలాగ మెసేజ్ వస్తుంది. మన ఫైలింగ్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ తిరిగి మనం ఇప్పుడు జూన్ మంత్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫైలింగ్ అయిందా లేదా చెక్ చేసుకుందాము. చూడండి, ఇక్కడ GSTR 1 అయితే స్టేటస్ ఫైల్డ్ అని వచ్చేసింది. సో మన GSTR 1 అనేది ఫైల్ అయిపోయింది ఇప్పుడు. సో నెక్స్ట్ మనకి 3B రిటర్న్స్ ఫైల్ చేయడానికి 20th వరకు డ్యూ డేట్ ఉంటుంది. 20th లోపల మనం ఫైలింగ్ చేసుకోవాలి. ఇలా మనం GSTR 1 రిటర్న్ అనేది నిల్ రిటర్న్స్ ఈజీగా ఫైల్ చేసుకోవచ్చు. మనకి బిజినెస్ ఉంటే సో మన బిజినెస్ డీటెయిల్స్ అన్ని రికార్డ్ చేసుకొని ఫైలింగ్ చేసుకుంటాము. ఫైలింగ్ ప్రొసీజర్ సేమ్. సో మరిన్ని ఇలాంటి న్యూ అప్డేట్స్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు వీడియో చూసేటప్పుడు వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మిస్ కాకుండా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.